హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ రోజు మనం వీడియోలో మీ మానిటైజేషన్ పేజ్లో వాచ్ అవర్స్ అనేది తగ్గుతుంది అని చాలా మంది ఫేస్ అనేది చేసి ఉంటారండి. యాక్చువల్గా ఈ వాచ్ అవర్స్ అనేది ఎందుకు తగ్గుతుంది అనేది చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. మీ ఒక్కొక్క సబ్స్క్రైబర్ కౌంట్ నాకు చాలా మోటివేట్గా ఉంటుంది. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయండి. ఇప్పుడు మనం రీజన్స్ చూద్దాం. ఇప్పుడు మనం రీజన్ నెంబర్ 1 చూద్దాం. మీ అనలిటిక్స్లో కావచ్చు, మానిటైజేషన్ పేజ్లో కావచ్చు, వాచ్ అవర్స్ అనేది మిస్ మ్యాచ్గా ఉంటుందండి. సో మిస్ మ్యాచ్గా ఎందుకు ఉంటుందంటే, సో వాచ్ అవర్స్ అనేది మానిటైజేషన్ పేజ్లో ఇంకా అప్డేట్ ఉండదు. ఓకేనా, మీరు మానిటైజేషన్ పేజ్లో క్లిక్ చేసిన తర్వాత 4000 వాచ్ అవర్స్ అని ఉంటుంది కదా, అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డేట్ అని ఉంటుంది. సో డేట్ అంతా షో అవుతుంది, ఇంతవరకు అప్డేట్ అయింది అని చెప్పేసి. మీరు ఇప్పటి వరకు 3-2 days అలానే పెండింగ్లో ఉంటుంది, తర్వాత అప్డేట్ అవుతుందండి. సో అలానే మిస్ మ్యాచ్లో ఉంటుంది, కానీ వాచ్ అవర్స్ అనేది యాడ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఓకేనా, సో వాచ్ అవర్స్ మీకు అనలిటిక్స్లో ఉంది, మానిటైజేషన్ అప్డేట్ అవ్వలేదంటే అప్డేట్ అవుతుంది. ఆ డేట్ ఇచ్చారు చూడండి, ఆ డేట్ మీరు చూసారంటే ఆటోమేటిక్గా ఈ డేట్ వరకు అయింది, ఇంకా 3-2 days ఇంకా అప్డేట్ అవ్వాల్సిన పెండింగ్ ఉంది అని చెప్పేసి మీకే తెలుస్తుందండి. సో ఇలా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం రీజన్ నెంబర్ 2 చూద్దాం. రీజన్ నెంబర్ 2లో వచ్చేసి, ఇప్పుడు మీ అనలిటిక్స్లో 200 వాచ్ అవర్స్ ఉంది అనుకోండి. సో మానిటైజేషన్ పేజ్లో 200 వాచ్ అవర్స్ ఉంది. తిరిగి మీరు వీడియో అప్లోడ్ చేస్తారు, పబ్లిక్ వాచ్ అవర్స్ వస్తుంది. వాచ్ అవర్స్ అనేది ఇంక్రీస్ అవుతుంది, అనలిటిక్స్లోనూ ఇంక్రీస్ అవుతుంది, మానిటైజేషన్ పేజ్లోనూ అప్డేట్ అనేది అవుతుంది. కొన్ని రోజుల తర్వాత మీరు ఏం చేస్తారంటే, కొన్ని వీడియోస్ అనేవి ప్రైవేట్లో పెడుతూ ఉంటారు, తర్వాత అన్లిస్టెడ్లో పెడుతూ ఉంటారు, ఒక్కొక్కటి డిలీట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ వీడియోకి వచ్చిన వాచ్ అవర్స్ అనేది టోటల్గా 0 అవుతుందండి. అప్పుడు మీకు ఏం డౌట్ వస్తుందంటే, సో మానిటైజేషన్లో ఇప్పుడు మనకు 200 వాచ్ అవర్స్ ఉంది కదా అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. తర్వాత ఏమవుతుందంటే, టైం పడుతుంది, మానిటైజేషన్లో వాచ్ అవర్స్ అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. అప్రాక్సిమేట్గా మీరు వీడియో డిలీట్ చేశారంటే ఆ వీడియో వాచ్ అవర్స్ అనేది మానిటైజేషన్ పేజ్లో అప్డేట్ అయింది కదా, సో ఆ వాచ్ అవర్స్ అనేది తీసేస్తారండి. అంటే మీకు అర్థమయ్యే విధంగా ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు అనలిటిక్స్లో వదిలేయండి వాచ్ అవర్స్. ఇప్పుడు మానిటైజేషన్ పేజ్లో 200 వాచ్ అవర్స్ ఉందనుకోండి. ఇప్పుడు పబ్లిక్లో ఉన్న వీడియోస్ వచ్చేసి మీరు అన్లిస్టెడ్లో పెట్టినా కానీ, ప్రైవేట్లో పెట్టినా కానీ, లేకపోతే డిలీట్ చేసినా కానీ ఆ వాచ్ అవర్స్ అనేది తగ్గుతుందండి. అలాంటప్పుడు మీకు ఏం మైండ్లో ఉంటుందంటే, సో మన దగ్గర ఇప్పుడు 200 వాచ్ అవర్స్ ఉంది కదా, అలానే ఉంటుంది అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, 1 or 2 months లోపల ఆటోమేటిక్గా ఆ వాచ్ అవర్స్ అనేది వెళ్ళిపోతుందండి. సో రిఫ్లెక్ట్ అవుతుంది. సో వాచ్ అవర్స్ ఏ వీడియో ఉంటే మాత్రమే వాచ్ అవర్స్ అక్కడ డిలీట్ అవుతుంది. వీడియో లేదంటే ఆటోమేటిక్గా వాచ్ అవర్స్ అనేది రిమూవ్ అవుతుంది. అది ఎప్పుడు రిమూవ్ అవుతుందని చెప్పలేము. అప్రాక్సిమేట్గా 1 month టైం పడుతుంది. ఆటోమేటిక్గా కొద్దిగా తగ్గిపోతూ ఉంటుందండి. సో వాచ్ అవర్స్ అనేది ఇలా మీరు చూసుకోవాలి. ఇప్పుడు రీజన్ నెంబర్ 3 చూద్దాం. యాక్చువల్గా అయితే రేర్ కండిషన్లో అయితే జరుగుతుందండి. ఎలా అంటే, ఇప్పుడు మీ వీడియోస్ మీరే చూస్తూ ఉన్నారనుకోండి, కొన్నిసార్లు ఏంటంటే డిలీట్ అవుతుంది, వాచ్ అవర్స్ కౌంట్ అవుతుంది, కొన్నిసార్లు వచ్చేసి ఆటోమేటిక్గా డిలీట్ అవ్వదు, డిలీట్ అయిన తర్వాత రిమూవ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటా. మీ మానిటైజేషన్ పేజ్లో వాచ్ అవర్స్ అప్డేట్ అవ్వకపోతే మిస్ మ్యాచ్గా అనలిటిక్స్లో ఉంటే ఇదే రీజన్ అండి. సో అక్కడ వాచ్ అవర్స్ ఎక్కువగా ఉంది, ఇక్కడ తక్కువగా ఉందంటే, సో రీజన్ వచ్చేసి మీరు డిలీట్ చేసిన వీడియో కావచ్చు, ప్రైవేట్లో పెట్టిన వీడియో కావచ్చు, సో అన్లిస్టెడ్లో పెట్టిన వీడియో కావచ్చు, సో అవన్నీ మీకు యాడ్ అనేది అవ్వదు. పబ్లిక్లో ఉన్న వీడియో మాత్రమే వాచ్ అవర్స్లో యాడ్ అనేది అవుతుంది. ఒకసారి మీరు డిలీట్ చేశారంటే ఆ వాచ్ అవర్స్ అనేది వెళ్ళిపోతుంది, మానిటైజేషన్ పేజ్లో ఉన్న వాచ్ అవర్స్ కూడా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటా, వాచ్ అవర్స్ అనేది ఎందుకు తగ్గుతుంది, తర్వాత ఎందుకు అప్డేట్ అవ్వటం లేదు అనేది క్లియర్ అయింది అనుకుంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.